దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరం దీవించబడాలండి, ఆశీర్వదించబడాలి. మన కుటుంబాలు ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలి. మునుపు మనము దారిద్రపు స్థితిలోనే ఉన్నాం. అయితే మన జీవితము అలా ఉండకూడదు. దినదినము అభివృద్ధి చెందుతూ, ఆశీర్వదించబడుతూ, విస్తరించబడాలి. అనేకులకు సహాయం చేసే స్థితిలో మనం ఉండాలండి. మన కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చబడాలి. మన బిడ్డలు దీవెనకరంగా మార్చబడాలి. మనము ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలండి. ఒక పక్క మనము కష్టపడుతూ, నిజాయితీగా హార్డ్ వర్క్ చేస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తూ యథార్థంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, గొప్ప చేస్తాడండి. అయితే ఆ దీవెనలు దేవుని సముఖము నుంచి వస్తాయి. ఆ దీవెనలు పరలోకము నుండి మనకు కలుగుతాయి. ఆ దీవెనలు సియోనులో నుండి మనకు కలుగుతాయి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. కీర్తనల పుస్తకము 128వ కీర్తన 5వ చరణంలో ఈ రీతిగా భక్తుడు ఆత్మపూర్ణుడై రాస్తూ ఉన్నారు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకొచ్చేటటువంటి ఆశీర్వాదము, మనకొచ్చేటటువంటి దీవెన సియోనులో నుండి దేవుని దగ్గర నుంచి వస్తుందండి. దేవుడు లేనటువంటి ప్రజలు, అన్య జనులకైతే వారి కష్టం వలన, వారి జ్ఞానం వలన, వారి తెలివితేటల వల్ల కొంత సంపాదించుకుంటారు అంతే. అయితే వారు ఏమి సంపాదించుకున్నా, ఏమి చేసినప్పటికీ వారు చనిపోతే ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందేనండి. ఎంతటి గనుడైనా, కోటీశ్వరుడైనా, మల్టీ మిలియనర్ అయినా, ప్రపంచ నెంబర్ 1 ధనవంతుడైనా ఇక్కడ అతను సంపాదించినదంతా, ఈ దీవెన, ఈ ఆశీర్వాదం అంతా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అయితే మనకు అలా కాదండి. సియోనులో నుండి దేవుడు మనల్ని దీవిస్తే, సియోనులో నుండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, ఆ ఆశీర్వాదము ఈ భూ సంబంధంగాను ఉంటుంది, పర సంబంధంగాను ఉంటుంది. ఆ ఆశీర్వాదము 2 రకాలుగా మనం అనుభవిస్తామండి. ఈ భూమిలో ఉన్నప్పుడు అనుభవిస్తాము, మరణించిన తర్వాత కూడా నిత్యత్వములో, స్వర్గములో దేవుని దగ్గర యుగయుగాలు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన మనల్ని ఉంచుతాడు. అలాంటి దీవెనలు, అలాంటి ఆశీర్వాదాన్ని సియోనులో నుండి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి సియోనులో నుంచి వచ్చే అలాంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనము ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి, ఆశపడాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని మాట మనం వినాలి, దైవ చిత్తంలో మనం నడుచుకోవాలి. వాక్యాన్ని మనము హృదయంలో ఉంచుకొని వాక్య ప్రకారం నడుచుకుంటూ దైవ చిత్త ప్రకారం మనం నడుచుకోగలిగితే సియోనులో నుండి యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఎన్నటన్నటికీ అది ఆశీర్వాదకరంగా మార్చబడి దీవెనకరంగా ఉంటాము. మనము, మన బిడ్డలు, మన కుటుంబం ఆశీర్వాదకరంగా నిత్యము ఉండి అనేకులకు, దేవునికి అనేకుల ఎదుట సాక్షులుగా ఉంటాము. అనేకులకు మనము మాదిరికరంగా జీవిస్తాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.